we have been looking at the heart of God toward his people. తన ప్రజల పట్ల దేవుని హృదయం ఏంటి అనే విషయాన్ని చూసుకుంటూ That ఉన్నాం. it is the will of God for you to be blessed, to be a blessing. ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా మీరు ఉండడము అనేది దేవుని It is చిత్తమై ఉన్నది. not the will of God for his people to live in lack, insufficiency and struggling in life. తన ప్రజలు కొరతలో లేమిలో ఉండి జీవితంలో ప్రయాసపడడము దేవుని చిత్తము కాదు. I showed you last night from various scriptures to make you understand the heart of God toward his people. తన ప్రజల పట్ల దేవుని హృదయం ఎలాగునా ఉందో చూపించడానికి నిన్న రాత్రి చాలా వాక్యాలు చూపించాను. And then from Psalm 66 66వ కీర్తనలో నుండి and verse 12 12వ వచనం నుంచి I showed you how it says that God brought them into their wealthy place. దేవుడు వారి యొక్క సమృద్ధి గల చోటికి వారిని ఎలా నడిపించాడో కూడా మనం చూసాము. So it is the will of God for us to be led into our wealthy place. కాబట్టి మనము మన సమృద్ధి గల చోటికి వెళ్ళడము అనేది దేవుని చిత్తము అయ్యున్నది. Now remember, when we talk about the wealthy place, we're not just talking about a lot of money. మనము సమృద్ధి గల చోటు అంటే విస్తారమైన డబ్బు కలిగి ఉండడము అని అనుకోలేదు నిన్న We రాత్రి. said the wealthy place is a place of satisfaction. ఈ సమృద్ధి గల స్థలము అనేది మనకు తృప్తినిచ్చే It స్థలమై is a ఉన్నది. place of abundance. మనకు సమృద్ధిని ఇచ్చే It's స్థలమై a ఉన్నది. place of joy. ఆనందమును ఇచ్చే స్థలము It's అది. a place of no scarcity. ఎలాంటి లేమి లేనటువంటి స్థలము అది. It is a place like heaven. ఆ పరలోకము లాంటి స్థలము Now, అది. if you ever want to really understand the heart of God, దేవుని హృదయాన్ని మీరు గ్రహించాలి అని కోరినట్లయితే just get a picture of heaven. ఆ పరలోకం యొక్క చిత్రాన్ని ఒకసారి Is చూడండి. there sickness in heaven? ఆ పరలోకములో అనారోగ్యం ఉన్నదా? Is there death in heaven? పరలోకములో మరణం ఉన్నదా? Is there lack in heaven? పరలోకములో కొరత ఉన్నదా? And the prayer that God, Jesus taught his disciples, యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన ప్రార్థన which ఏంటంటే we call the Lord's Prayer, మనం దాన్ని ప్రభువు ప్రార్థన అంటున్నాం. says this way: ఈ విధంగా ఉన్నది. Thy kingdom come, thy will be done on earth as it is in where? నీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము ఇక నెరవేర్చబడును గాక ఎక్కడ ఉన్నట్టుగా నెరవేర్చబడాలి. As it is in where? Everybody, heaven. So how is it in heaven? పరలోకంలో దేవుని చిత్తం ఎలా ఉంది మరి? Is there lack in heaven? పరలోకంలో కొరత ఉన్నదా? Is there sickness in heaven? పరలోకంలో అనారోగ్యం Are ఉన్నదా? there tears in heaven? పరలోకంలో కన్నీళ్లు Is ఉన్నాయా? there sin in heaven? పరలోకంలో పాపం ఉన్నదా? Huh? No, there is righteousness. అక్కడ నీతి ఉన్నది. There is holiness. అక్కడ సమృద్ధి ఉంటుంది. There is light. అలాగా వెలుగు ఉన్నది. There is no space for darkness. అక్కడ చీకటికి స్థలము అనేది లేదు ఇంకా. Hallelujah. There is so much wealth that the roads are paved with gold. విస్తారమైన ధనము సమృద్ధి ఉన్నది. ఆ వీధులు కూడా బంగారంతో పుతం వేయబడ్డాయి. Everybody is wealthy, not just one or two. ఒకరిద్దరు కాదు, అందరూ కూడా అక్కడ ధనికులై That ఉన్నారు. is the desire of God for us. మన కొరకు అది దేవుని యొక్క చిత్తమై So ఉన్నది. that's what I showed you. ఆ విషయం చూపించాను What is నేను. Eden? ఏదెను మనం Eden అంటే is a reflection of heaven. ఏదెను అనేది పరలోకానికి సాదృశ్యంగా The ఉన్నది. architect of heaven is the architect of Eden. పరలోకాన్ని తయారు చేసిన వాడే ఏదెను కూడా తయారు So when చేశాడు. he created Eden, ఆయన ఏదెను తయారు he చేసినప్పుడు created a replica of heaven. పరలోకానికి ఒక ప్రతిబింబముగా And చేశాడు. this is the mandate he gave to Adam. మానవునికి ఇచ్చినటువంటి ఒక పని ఏంటంటే Spread this Eden around the world. ఈ ఏదెను వనాన్ని లోకమంతటి వ్యాపించమన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What is the will of God today? ఈ రోజు దేవుని చిత్తం ఏంటి మరి? To spread the kingdom of God in this earth. ఈ భూమి పైన దేవుని రాజ్యము వ్యాపించడమే దేవుని చిత్తము. Now wait a minute. చూడండి ఒకసారి. When Jesus began to preach the gospel, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం the ఆరంభించినప్పుడు Bible says in Mark chapter 1 verses 14 and 15 మార్కు సువార్త 14-15 that he వచనాల్లో ఉంది. came preaching the gospel of the kingdom of God. యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. And if you continue to read that chapter, ఆ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే he not only preaches the kingdom, ఆయన దేవుని రాజ్యాన్ని ఎక్కడ he ప్రసంగించను, demonstrates the kingdom. ఆ రాజ్యాన్ని తను ప్రదర్శించాడు. He casts out the devils. ఆయన దయ్యాలను వెలగొట్టాడు. He heals the sick. రోగులను స్వస్థపరిచాడు. He makes the lame to walk, ఆయన కుంటి వారికి the నడకనిచ్చాడు. blind to see, గుడ్డి వారికి the చూపునిచ్చాడు. leper is cleansed, అలాగే కుష్ఠరోగులు the బాగయ్యారు. dead are raised. మృతులు లేపబడ్డారు. Where there is no food, he creates food. ఆహారం లేని చోట ఆహారం పెట్టాడు ఆయన. Where there is no money, he causes money to come. డబ్బు లేని చోట ఆయన డబ్బును కూడా కలిగించాడు. So where did you get that from, Pastor? అది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు? When they came and said, Pastor, Jesus, మరి అన్నారు, యేసు ప్రభువా
I don't have money to pay taxes. ఆ పన్ను కట్టడానికి డబ్బులు లేవన్నారు ఆయన దగ్గరికి వచ్చి. What did he do? ఆయన ఏం He చేశాడు? said, go throw a line, మీరు వెళ్ళండి, pull the first fish, ఆ చేపని పట్టండి, మొదటి open its mouth. అతను నోరు తెరవండి, You can pay my taxes and your taxes. దానిలో నాణ్యం ఉంటుంది, నా పన్ను కట్టండి, మీ పన్ను కట్టండి I అన్నాడు. have a question for you. నాకు ఒక ప్రశ్న మీ అందరికి, Did Jesus ever live in lack? యేసుక్రీస్తు ఎప్పుడైనా కొరతలో జీవించాడా? Did Jesus ever live with sickness? యేసుక్రీస్తు ఎప్పుడైనా అనారోగ్యముతో బ్రతికాడా? Did Jesus ever sin? యేసుక్రీస్తు ఎప్పుడైనా పాపము చేశాడా? Then why do you get the image that Jesus was a poor man? కానీ యేసుక్రీస్తు బీదవాడు అని ఎందుకు అనుకుంటారు మరి మీరు? People preach, ప్రజలు foxes have holes, నక్కలకు బొరియలు, birds have nests, ఆ పక్షులకు but the గూడులు Son of ఉన్నవి. Man has no place to rest his head. కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం So లేదని they చెప్తారు. take that scripture ఆ వాక్యాన్ని తీసుకుంటారు. and they say Jesus was a poor man, he didn't have a house. యేసుక్రీస్తుకు ఇల్లే లేదు, బీదవాడు అని చెప్పేస్తారు. ఇంకా Fool, you have not read the Bible. వెర్రివాడా, నువ్వు బైబిల్ చదవలేదు. The Bible says, బైబిల్ బోధిస్తుంది, when the disciples asked him, where do you live? నువ్వు ఎక్కడ ఉంటావు అని శిష్యులు He said, అడిగినప్పుడు, come follow me, come to my house. వచ్చి నా ఇంటికి వచ్చి చూడండి అన్నారు Jesus యేసుక్రీస్తు. had a house. యేసుక్రీస్తుకి ఇల్లు ఉన్నది. Before he entered into ministry, ఆయన పరిచర్యలకు వెళ్ళక ముందు Jesus had a business. యేసుక్రీస్తుకి వ్యాపారం ఉన్నది. Come on now, amen. Today we would call it a furniture store. ఈ రోజు మనం ఫర్నిచర్ స్టోర్ అంటాం దానిని. Come on now, amen. ఆమేన్. When he wanted to travel, ఆయన ప్రయాణం he చేయాలనుకున్నప్పుడు walked on the road ఆయన వీధులను నడిచి because వెళ్ళాడు. that was the way he traveled. ఆ విధంగా ప్రయాణం చేసి But there was a day when he had to go to a place. ఒక స్థలానికి ఒక రోజు He had వెళ్ళాల్సి to వచ్చింది. enter into Jerusalem. యెరూషలేముకు వచ్చాడు ఆయన. So he said to his తన disciples, శిష్యులను పంపించాడు, go to this place. ఆ పలానా స్థలానికి There వెళ్ళు, is a donkey and a colt tied, అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, and untie the colt, ఆ ఒక గాడిద పిల్లని తీసుకొని రండి, on which no man has ever ridden. ఏ మనుషుడు దానిపైన ప్రయాణం చేయని గాడిద పిల్ల, Bring him here to me. దాన్ని తీసుకొని రండి. If they ask you who wants it, ఎవరికి కావాలని tell them that అడిగితే, the Son of Man, Son of God wants it. దేవుని కుమారునికి ఇది కావాలని చెప్పండి వారికి. So they bring that. ఆ గాడిద పిల్లని తెచ్చారు వారు. Jesus drove brand new cars, not old cars. యేసుక్రీస్తు పాత కార్లు కాదు, కొత్త కార్లను నడిపించాడు. No man ever rode that donkey. ఆ గాడిద పైన ఎవరు ప్రయాణం చేయలేదు. Come on, you got to think differently, man. That's why we call it this. అందుకే మార్పుని పిలుస్తున్నాం, కొత్తగా ఆలోచించాలి మనము. Amen. ఆమేన్. Get out of that religious way of thinking. మతపరమైన ఆలోచన నుంచి బయటకు రండి. That God does not want you to prosper. నువ్వు వర్ధిల్లడము దేవుడికి ఇష్టం లేదని కాదు, God wants you to prosper. నువ్వు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. But I don't want you to have your eyes on cars. మీరు కార్ల పైన దృష్టి I పెట్టకూడదు. don't మరి want you to have your eyes on the gold, బంగారం పైన దృష్టి పెట్టకూడదు. or the మీరు money, డబ్బు పైన or కాదు, the clothing. లేకుంటే He వస్త్రాల said, పైన. seek the kingdom దేవుడి రాజ్యాన్ని and his వెతకమన్నాడు, righteousness, నీతిని and వెతకండి, all these things will come follow you. అప్పుడు ఇవన్నీ వచ్చి మీకు సంప్రాప్తించున్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus never coveted a brand new car. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా కొత్త కారుని కోసము, But when the time came, it just came to him. సమయం వచ్చినప్పుడు ఆ కారు వచ్చింది కానీ వెతకలేదు ఆయన. Hallelujah. హల్లెలూయా. This will shock you. ఇది మీకు షాక్ గా ఉంటుంది. Jesus wore designer clothes. యేసుక్రీస్తు డిజైనర్ క్లోత్స్ ధరించాడు. Huh? Where did you get that from, Pastor? ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు? When he was hanging on the cross ఆయన శిలువ పైన and వేలాడుతున్నప్పుడు his clothes were thrown down, ఆయన వస్త్రాల కింద the వేపేశారు. Bible says బైబిల్ బోధిస్తుంది, they threw lots to see who would get that clothes. ఆ వస్త్రాల కొరకు వారు చీటీలు వేసుకున్నారు. Why would somebody cast lots for a beggar's clothes? ఒక భిక్షగాని బట్టల కొరకు ఎవరైనా చీటీలు వేసుకుంటారా? Why would somebody cast lots for clothes with holes or clothes that you can buy in a supermarket? సూపర్ మార్కెట్ లో కొనుక్కునే వస్త్రాలు కానీ రంధ్రాలు కలిగిన వస్త్రాల కొరకు ఎవరైనా చీట్లు వేస్తారా? Come on, talk to me, somebody. Amen. It was Amen. valuable. అనగా Now you విలువైనటువంటి might say, but వస్త్రాలు. Pastor, that's anointed. పాస్టర్ గారు అభిషేకంతో కొనేవండి. That centurion, those Roman soldiers were heathen. They did not understand anointing. ఆ సైనికులకు, ఆ రోమిల సైనికులకు అభిషేకం అంటే తెలియదు, వారు అన్యులైన So వారు. they were not casting lots so they can get the clothing of anointing. అభిషేకం కొరకు వస్త్రాలు తీసుకోవాలని చూడట్లేదు వారు అక్కడ. They were trying to get something that's valuable in money. విలువైనటువంటి ఒక వస్త్రాలు కాబట్టి పొందుకోవాలని చూస్తున్నారు. Jesus was not poor. యేసుక్రీస్తు బీదవాడు కాదు. Poverty means lacking. దరిద్రత అనగా కొరత. Poverty means
insufficiency. దరిద్రత అనగా సరైన చాలినంత లేకపోవడం. Poverty means not having enough. దరిద్రత అనగా చాలినంత Never లేకపోవడం. was Jesus ever in a place where he needed the help of man. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మానవుని సహాయం పొందే స్థాయికి He రాలేదు. never looked to the Roman emperor nor the Roman government for help. ఆ సహాయం కొరకు రోమీల చక్రవర్తి కోసం కానీ లేకుంటే ఆ రాజు కొరకు కానీ చూడలేదు ఆయన. Whenever he had need, ఆయనకి ఎక్కడ అవసరం he వచ్చినా called upon God. ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. Kingdom of God supplies all your ఈ needs. దేవుని రాజ్యము నీకున్న ప్రతి అవసరమును తీరుస్తుంది. The Garden of Eden for us who are born again తిరిగి జన్మించినటువంటి మనకు ఏదైనా దేవుడు అయి ఉన్నాడు. is the kingdom of God. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దేవుడు. The kingdom of God is Eden for us. దేవుని రాజ్యము అనేది మనకు ఏదైనా మనమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. మన మధ్యలో తన కుమారుడి విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యమును సాక్ష్యం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. మరి కొన్ని సంవత్సరాలుగా 7 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ కొరకు మరి ఆశపడుతున్నారు. అయితే మరి ఏదో ఆ జాబ్ రానప్పటికీ ఏ జాబ్ దొరికినా మరి పాస్ట్గా చెప్తూ ఉంటారు, మనకు కావాల్సినటువంటి ఉద్యోగం రాకముందు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఏ ఒక్క ప్రాంతంలోనైనా మనం ఉండి చేయాల్సినటువంటి పనుల గురించి మరి ఆ విషయంలో సహోదరుడు ఏ జాబ్ దొరికినా దాన్ని నమ్మకంగా చేస్తూ వచ్చారు. మరి తన ఒక జిమ్లో మరి కోచ్గా పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా దానికి మరి నాయకుడిగా ఉన్నటువంటి తనకి హెడ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ఒక రోజు అతన్ని పిలవడం జరిగింది. దానికంటే ముందు ఒక ఆరాధనలో పాస్టర్ రాజ్ గారు మరి బిజినెస్ కొరకు అందరి చేతుల్ని కూడా మరి నూనెతో అభిషేకించారు. మరి అది జరిగిన తర్వాత మరి ఎక్కడైతే అతను కోచ్గా పనిచేస్తున్నారో ఆ వ్యక్తి పిలిచి మరి పార్ట్నర్షిప్ తీసుకోమని తనకి ఆహ్వానం ఇచ్చారు తను చేస్తున్నటువంటి ఆ యొక్క బిజినెస్లో. మరి ఆ సమయంలో అద్భుతమైన రీతిలో మరి తనని హెచ్చింపు అనేది దేవుడు మరి తన జీవితంలో చూపించారు. ఆ సమయంలో కూడా ఇంకా నువ్వు గంట సేపు ప్రార్థనలోను వాక్యం చదవడంలో కూడా మరి సహోదరు అలాగే తన కుమారుడు కూడా మరి కొనసాగుతున్న సమయంలో 7 సంవత్సరాల క్రితం వాళ్ళు అప్లై చేసినటువంటి గవర్నమెంట్ జాబ్ ఏ రకంగా కూడా వాళ్ళకి మరి మొన్నటి వరకు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మరి పాస్టర్ చెప్పిన విధంగా వారు చేయడం ప్రారంభించారు మరి ఈ రోజున మరి సహోదరి మరి ఆ పేపర్స్తో మన మధ్యలో ఉన్నారు. 2 సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్ మరి ఆపర్చునిటీస్ మరి తన కుమారుడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాను ఎన్నుకొని మరి ఎక్కడ జాయిన్ అవ్వాలనేటువంటి పరిస్థితిలో దేవుడు ఆ కుమారుడిని నిలబెట్టారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. Everything that you would ever need is already provided for you in the kingdom of God. నీ జీవితంలో నీకు అక్కరకున్న ప్రతిది కూడా దేవుని రాజ్యంలో నీకు ఎప్పుడో సమకూర్చబడి ఉన్నది. The will of God is to take you into a place that is called a wealthy place so that you can be a blessing to others. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ సమృద్ధి గల చోటికి మిమ్మల్ని తీసుకెళ్లడమే దేవుని చిత్తమై Now ఉన్నది. we shared with you మీతో చెప్పాను that నేను it was sin which separated man from God and man from God's provision. ఈ పాపమే దేవుని నుంచి మానవుణ్ణి దేవుని యొక్క సమకూర్పు నుంచి మానవుణ్ణి వేరు చేసింది అయి ఉన్నది. And that the heart of God is to restore man back to himself and to take him to the land of abundance. దేవుని హృదయం ఏమనగా ఈ మానవుని తిరిగి తనకి అనుసంధానం చేసుకొని ఆ సమృద్ధి గల చోటికి నడిపించడమే దేవుని హృదయం అయి ఉన్నది. Now we went to Exodus chapter 3 verses 7 and 8. నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. And in that place we read ఆ స్థలంలో చదువుకున్నాము. God saying, I have come down ఇదిగో నేను దిగి వచ్చి to deliver them out of the hand of the Egyptians, ఐగుప్తుల చేతిలోంచి విడుదల చేయడానికి to వచ్చాను. bring them out of the land ఆ దేశం నుంచి బయటికి తేవడానికి unto a good land and a large one, unto a land flowing with milk and honey. మంచి దేశమునకు అనగా విశాలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. So number 1, మొట్టమొదటిగా God wants to deliver you from the bondage of the devil. అపవాదక బంధకం నుంచి నిన్ను విడుదల He చేయాలనుకుంటున్నాడు wants దేవుడు. you to take you that is dead in sin and cause you to be born again to become a son of God. పాపములను మరణించినటువంటి నీవు జీవించి దేవుని కుమారుడు అవ్వాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. And then take you to this land that flows with milk and honey. ఆ తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. In Deuteronomy chapter 6 ద్వితీయ దశకాండం 6వ అధ్యాయములో verse 23, 23వ వచనంలో this is ఉంది. what it says. ఇలా ఉన్నది. He brought us out from thence that he might bring us in to give us the land which he sware unto our fathers. మన పితరులకు ప్రమాణం చేసిన దేశము నువ్వు మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రప్పించను. Learn something. చూడండి. It says he brought them out వారిని బయటకు తెచ్చాడు with a purpose ఒక ఉద్దేశముతో, to take them in. వారిని లోపలికి తీసుకెళ్ళడానికి. So you are not being bought and left. నువ్వు బయటకు తీసుకొచ్చబడి ఆ బయట If you వదిలేసబడేవాడు are కాదు. redeemed by the blood of Jesus, నువ్వు యేసు రక్తంలో you విమోచించబడ్డావు. have just stepped into the kingdom. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టావు. Now you are set on a journey. ఇప్పుడు ఒక ప్రయాణంలో కొనసాగుతున్న When వారు they నీవు. came out of Egypt, ఐగుప్తులోంచి బయటకు వచ్చారు they వారు. came out from under the rulership of the Egyptians
Egyptians. ఐగుప్తీల ఆధిపత్యం నుండి బయటకు వచ్చారు. But when they stepped out, వారు బయటకు they అడుగేసినప్పుడు stepped into the wilderness. వారు అరణ్యంలోనికి అడిగేశారు. So when you're born again, నువ్వు తిరిగి you have జన్మించినప్పుడు not arrived. నీవు అక్కడికి చేరిపోలేదు ఇంకా. You just have stepped out. నువ్వు అప్పుడే బయటకు అడిగేశావు. Now you're in the wilderness. ఇప్పుడు నువ్వు అరణ్యములో ఉన్నావు. Jesus Christ, యేసు క్రీస్తు when he was water baptized, ఆయన నీటి బాప్సం and when పొందుకున్నప్పుడు he rose from the waters, ఆయన నీటి నుంచి బయటకు the వచ్చినప్పుడు Bible says the Holy Ghost came upon him. బైబిల్ బోధిస్తుంది పరిశుద్ధాత్మ ఆయన పైకి He వచ్చారు. was filled with the Holy Ghost. ఆత్మతో నింపబడ్డాడు The ఆయన. Father spoke from above. తండ్రి పరలోకం నుంచి And మాట్లాడాడు. the next thing you read, ఆ తర్వాత ఏమి చదువుతామంటే the next thing you read, తర్వాత చదువుకునేది ఏంటంటే both in the book of Matthew and as well as in the book of Luke in chapter 4 in both places, మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 2 వచనాలు that కూడా the Spirit of God దేవుని ఆత్మ led him into the wilderness. ఆయనను అరణ్యములోనికి The నడిపించెను. Spirit of God did not lead him into the wealthy place of ministry. దేవుని ఆత్మ ఆయనని సమృద్ధి గల ఒక పరిచర్లోనికి He did స్థలానికి not నడిపించలేదు. start his work. ఆయన పనిని అప్పుడు See, ఆరంభించాడు. when you're born again, తిరిగి you జన్మించినప్పుడు have stepped into something that you cannot handle by your own నీ strength. సొంత బలంతో నువ్వు జయించలేనటువంటి ఒక పరిస్థితిలోనికి అడుగు పెట్టావు Now నీవు. you need to be led by God ఇప్పుడు నువ్వు దేవుని ద్వారా to నడిపించబడాలి. get into your wealthy place. నీ సమృద్ధి గల చోటికి నువ్వు రావటానికి God brought you out. నిన్ను బయటికి తీసుకొచ్చాడు దేవుడు. God bought you with his blood. తన రక్తంతో నిన్ను కొన్నాడు దేవుడు. Take you into this land of abundance. ఆ సమృద్ధి గల చోటికి నిన్ను తీసుకెళ్తానికి. Now let me show you this land. ఈ విషయాన్ని మీకు Let me give you చూపించండి. some understanding about this land. ఈ దేశం ఎలా ఉంటుందో మీకు Where చూపిస్తాను. did he want to take his people? ఎక్కడ తన ప్రజలు You see, తీసుకెళ్లాలనుకుంటున్నారు? he already had planned it before the foundations of the earth. భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు ప్రణాళిక వేసిన ప్రాంతం అది. You are not an accident నువ్వు అనుకోకుండా వచ్చిన వాడివి కాదు. that just happened. అలా ఉన్నపాటున God కలిగిన knew వాడివి you కాదు. before you were formed in your mother's womb. నీ తల్లి గర్భంలో రూపొందించబడక ముందే నువ్వు Every one దేవుని of you ఎరిగావు. has been born with a destiny in mind of God, in the mind of God. దేవుని మనసులో ప్రతి ఒక్కరు ఒక గమ్యం కలిగి తయారు చేయబడ్డారు. And every wise man ప్రతి జ్ఞానం కలిగిన వ్యక్తి will discover his destiny in God and walk in it. దేవునిలో తన గమ్యాన్ని తెలుసుకొని దానిలోనే నడుస్తాడు. Now go to Deuteronomy chapter 8, please. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము Deuteronomy chapter 8, verse 7. 8-7 చదువుకుందాం. For the Lord thy God bringeth thee into a good land, a land of brooks of water, of fountains and depths that spring out of valleys and hills, a land of wheat and barley and vines and fig trees and pomegranates, a land of oil, olive and honey, a land wherein thou shalt eat bread without scarceness, thou shalt not lack anything in it, a land whose stones are iron and out of whose hills thou mayest dig brass. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండల నుండి పారు ఊటలు గల అగాధ జలములను గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. Hallelujah. హల్లెలూయా. I want you to get a picture of this. చిత్రాన్ని చూడండి. Where is God taking his people after being delivered from the dominion of the enemy? ఆ శత్రు యొక్క ఆధిపత్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రజల్ని దేవుడు ఎక్కడికి What తీసుకెళ్తున్నాడు? is God's plan for his people? తన ప్రజల పట్ల దేవుని ప్రణాళిక Where ఏంటి? does he want you to arrive at? మీరు ఎక్కడికి చేరాలని దేవుడు కోరుకుంటున్నారు? Read this carefully. చూడండి The జాగ్రత్తగా. Lord thy God నీ దేవుడైన యెహోవా bringeth thee into a good land. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. God's intention is to take you into a good land, నిన్ను మంచి దేశానికి తీసుకెళ్లడము దేవుని ఉద్దేశము అయ్యున్నది. a wealthy place. ధనము గల దేశము. Look what it says. ఇక్కడ ఏం చెప్తుంది A చూడండి. land of wheat, గోధుమలు గల దేశము, barley, యవలు గల దేశము, vines, fig trees, అంజూరపు చెట్లు, pomegranates, ఆ తర్వాత దానిమ్మ చెట్లు, land of oil, olive oil, తర్వాత ఒలివ నూనె గల And దేశము, తేనె గల దేశము. and thou shalt eat bread without scarceness. కరువు అనుకోనకుండా నువ్వు తిను Thou దేశము అది. shalt not lack in anything. అందులో నీకు ఏ లోపము ఉండదు. This is a place ఈ of స్థలానికి no scarcity, కొరత లేని స్థలము, no lack whatsoever, ఎలాంటి లేమి లేని but a స్థలము, land of abundance. సమృద్ధి గల స్థలము ఇది. Somebody shout hallelujah. హల్లెలూయా. Jesus said, యేసు అన్నాడు, I have come to give you life మీకు జీవం ఇవ్వడం కోసం and give వచ్చాను, it more abundantly. నేను సమృద్ధిగా జీవమునిస్తాను. I have a question. మీకు ప్రశ్న. If you are begging
your way in life, నీవు అడుక్కుంటూ ఉన్నట్లయితే if నువ్వు you're ఎదురు living constantly in debt, నువ్వు అప్పుల్లో ఎల్లప్పుడూ ఉన్నావు అనుకో, you can hardly survive. నువ్వు బ్రతకలేకపోతూ ఉన్నావు. నీవు Is that called abundant life? దానిని సమృద్ధి గల జీవితం అంటామా? No way. No way. అనము దానిని. I do understand నేను గ్రహించగలను that there will be times of testing కొన్నిసార్లు పరీక్ష గల సమయాలు that God వస్తాయి. will take us through to test our heart. మన హృదయాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు నడిపించవలసిన విధంగా But దేవుడు, that is not your destiny. కానీ అది నీ గమ్యస్థానము కాదు. They walked through the wilderness, వారు అరణ్యం కూడా నడిచి వచ్చారు, but the wilderness was not their destiny. కానీ అరణ్యమే వారి గమ్యస్థానము కాదు. Hallelujah. హల్లెలూయా. Canaan was their destiny. కనాను వారి యొక్క గమ్యమై ఉన్నది. Egypt ఐగుప్తు was a land of scarcity. కొరత గల దేశమై ఉన్నది. Wilderness అరణ్యము is a land of just enough. కేవలం చాలిన దేశం అది. Canaan కనాను is a land of more than enough. చాలిన దానికంటే సమృద్ధి That గల is a దేశము. graduation. అది అభివృద్ధి God చూడండి. is taking you out from a land that has nothing ఏమీ లేని చోట నుంచి దేవుడిని తీసుకొని into a land where you just have enough, మామూలుగా సరిపోయే స్థలాన్ని తీసుకొస్తాడు. to get you to a place of more than enough. అక్కడ నుండి సమృద్ధి గల చోటుకి తీసుకెళ్ళడానికి. That is the plan of God for your అది life. నీ కొరకు నా కొరకు దేవుని ప్రణాళిక. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The will of God. దేవుని చిత్తము. I shared this yesterday. నిన్నటి దినాన్ని చెప్పాను. Beloved, above all, ప్రియుడా, నిదిగో నేను I wish కోరుతున్నాను, that thou mayest prosper and be in health, even as thy soul prospereth. నీ ఆత్మ వర్ధిల్ల ప్రకారముగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని కోరుతున్నాను. Thou mayest prosper and be in health, మీరు వర్ధిల్లి ఆరోగ్యంలో ఉండాలి, even as your soul prospers. నీ ప్రాణము వర్ధిల్లిన ప్రకారముగా. Without that relationship with God, దేవుడితో అలాంటి సంబంధం లేకుండా, without that connection with God, దేవుడితో ఆ సంబంధ సహవాసం లేకుండా there is no real prosperity. నిజమైనటువంటి సమృద్ధి నీలో There కలగదు. are many people with a lot of money అనేక మంది చాలా డబ్బును కలిగి ఉన్నారు, without God today, దేవుడు లేకుండా ఉన్నారు, but they can hardly sleep కానీ వారు నిద్రించలేరు. because they don't know when an inquiry may start in their life. వారి జీవితంలో ఎప్పుడు ఎంక్వైరీ వస్తుందని చెప్పి వారికి తెలియదు. Come on, somebody say amen. Amen. They don't know which department will come and search their house. వారి ఇంటికి ఏ డిపార్ట్మెంట్ వచ్చి వెతుకుతుందా అని చెప్పి కూడా వారికి తెలియదు. Can I hear an amen? ఆమేన్. But the Bible says కానీ బైబిల్ బోధిస్తుంది in Proverbs chapter 10 verse 22, సామెతలు 10:22లో the ఉన్నది, blessing of the Lord, యెహోవా ఆశీర్వాదము it maketh rich, అది నిన్ను and he ఐశ్వర్యవంతులుగా చేయును, addeth no sorrow with it. దానితో పాటు దుఃఖము కలగదు నీకు. That means దాని అర్థం you ఏంటంటే will have so much నీకు చాలా ఉండవచ్చు that కానీ people will envy you, ప్రజలు నిన్ను చూసి అసూయపడవచ్చు, but you will have a good night's sleep. కానీ మంచి నిద్రను కలిగి But you ఉంటావు. will నీవు not fear anybody. నువ్వు ఎవరికి నీ No భయపడవు. man can steal from you, ఏ మనుషుని దగ్గర నుంచి and దొంగిలించదు, nobody can cause you to have a heart attack, ఎవరు కూడా నీకు గుండె జబ్బు రావడానికి and కారణం ఎవరు? nobody can cause you to have high blood pressure. ఎవరు కూడా హై ప్రెషర్ రావడానికి నీకు Do you సహాయం- know there are people that are very wealthy without ఆ God? దేవుడు లేకుండా చాలా ధనం కలిగిన వారు మనకు తెలుసు. But when the moment they wake up in the morning, వారు ప్రొద్దున లేచిన వెంటనే they have to pop a tablet in. వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు వారు. Otherwise, their heartbeat will be so hard that they may collapse and die. ఎందుకనగా వారి గుండె జబ్బు కలిగి పడిపోతారని That చెప్పి. is not divine prosperity. అది దైవికమైన సమృద్ధి I కాదు. am not saying having money is prosperity. డబ్బుని కలిగి ఉండడమే సమృద్ధి అనట్లేదు నేను. Even the devil is sitting on a lot of money. అపవాది దగ్గర కూడా చాలా డబ్బు ఉన్నది. Hallelujah. Hallelujah. I'm talking about the prosperity that comes from God. దేవుడి నుండి వస్తున్నటువంటి నిజమైన సమృద్ధి గురించి You మాట్లాడుతున్నాను. don't have to cheat anybody. నువ్వు ఎవరిని మోసం You చేయక్కర్లేదు, don't have to deceive anybody. ఎవరిని నువ్వు మోసం చేయక్కర్లేదు, You don't have to put forth false documents, నువ్వు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టక్కర్లేదు, forged signatures, signatures, ఆ తప్పుడు సిగ్నేచర్ చేయక్కర్లేదు, నీవు and deceive people ప్రజల్ని మోసం and చేయక్కర్లేదు, become rich. ధనవంతుడు అవ్వక్కర్లేదు నీవు. That is the demonic style. అది రుద్రాత్మ యొక్క That విధానం, is the Babylonian అది style. బబులోని యొక్క విధానం. But there is a kingdom of God style of becoming rich. కానీ దేవుని రాష్ట్రంలో వర్తిల్లడము అనే ఒక విధానము ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The kingdom of God దేవుని is రాష్ట్రంలో extremely rich. అది అత్యంత ధనము కలిగినది. There is no lack in that ఆ kingdom. రాష్ట్రంలో కొరత లేదు. You and I have to learn, change the way we think. నీవు నేను కూడా మన ఆలోచన విధానాన్ని We have మార్చుకోవాలి. to change our way of thinking
coming out of the Babylonian way of thinking. ఆ బబులోని యొక్క ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. And we have to start thinking like the word of God teaches us. దేవుని వాక్యము బోధించే విధానంలో ఆలోచించడం ఆరంభించాలి. And then you can tap into the abundance that God has. అప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన సమృద్ధిలోనికి నువ్వు వెళ్ళి పొందుకుంటావు. Prosperity that comes from God దేవుని వలన కలిగే సమృద్ధి comes with peace, అది సమాధానముతో వస్తుంది, comes with joy, ఆనందముతో వస్తుంది, comes with fulfillment in all areas of life. నీ జీవితంలో అన్ని భాగాల్లో తృప్తిని ఇస్తూ వస్తుంది. It is not just having lot of money. కేవలము విస్తారమైన డబ్బును పొందుకోవడమే It is కాదు, having good health. మంచి ఆరోగ్యము కూడాను. Hallelujah. హల్లెలూయా. It is having joy in the family. కుటుంబంలో మంచి ఆనందం కలిగి It is ఉండడము, having fulfillment in life. జీవితంలో మంచి తృప్తిని It పొందుకోవడము, is having influence in the society. సమాజంలో మంచి కీర్తిని కలిగి It is ఉండడము, being able to speak life into people's lives. ప్రజల జీవితంలో అనగా జీవము కలిగే విధానంగా నీవు And it's being నివసించడము. in a position where you look at somebody that is in need and say, come on, I want to bless you. అక్కర్లో ఉన్నటువంటి వారిని పిలిచి నీవు ఆశీర్వదించడం అయ్యున్నది. Somebody shout hallelujah. హల్లెలూయా. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.